Hello friends, how are you? I hope all are fine. Today my topic is Telugu to English letters. అంటే మనం తెలుగులో ఉన్న లెటర్స్ని ఇంగ్లీష్లో ఎలా రాయొచ్చు అనేది ఈరోజు తెలుసుకుందాం. అంటే ఇప్పుడు తెలుగులో A to బండిరా లెటర్స్ ఉన్నాయి. అలానే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో A to Z లెటర్స్ ఉన్నాయి. ఈ A to Z లెటర్స్ని A to బండిరాలో ఎలా రాయొచ్చు అనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. వాట్ ఈస్ దట్ ఫస్ట్ లెటర్ ఇన్ తెలుగు? ఆ. ఆని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఏగా పిలుస్తాము. నెక్స్ట్ సెకండ్ ఆ అంటే ఏ. నెక్స్ట్ ఈ అంటే ఐ. నెక్స్ట్ లెటర్ ఈ. దీనికి ఈ అనే లెటర్స్ వస్తాయి. నెక్స్ట్ ఊకి యు. నెక్స్ట్ యు. నెక్స్ట్ లెటర్ అరు. ఆర్యు. అరు. RUU. నెక్స్ట్ ఏకి ఈ వస్తుంది. నెక్స్ట్ ఏకి ఏ. ఐ మీన్స్ AI. ఓకి ఓ వస్తుంది. నెక్స్ట్ ఓ ఔ లెటర్కి యు ఔ. నెక్స్ట్ లెటర్ అమ్కి ఏఎం అమ్. అహా AHA అహా. చూడండి ఫ్రెండ్స్, ఆ అనే లెటర్కి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఏ అని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆకి ఏ. ఈకి ఐ. ఈకి ఈ. యు. అరు. ఆర్యు. RUU. ఏకి ఈ. EA. AI. ఓ ఔ. OU. AM. అహా. AHA అహా. ఓకే, నెక్స్ట్ లెటర్ కా మీన్స్ KA. నెక్స్ట్ లెటర్ ఖ KHA. గా GA. ఘ GHA. కాకగఘ ఇన్యా. నెక్స్ట్ వన్ చ CHA. ఛ CHHA. ఛ. జ JA. ఝ JHA. ఇని. నెక్స్ట్ ట TA. ఠ TTA. డ DA. ఢ DHA. అనా NA. నెక్స్ట్ వన్ త TA. థ THA. నెక్స్ట్ ద DA. ధ DHA. నా NA.
ఓకే, నెక్స్ట్ పా, పిఏ, ఫా, పిహెచ్ఏ, బా, బిఏ, భా, బిహెచ్ఏ, మా, ఎంఏ, మా. ఓకే, నెక్స్ట్ యా, వైఏ, యా, రా, ఆర్ఏ, రా, లా, ఎల్ఏ, లా, వా, విఏ, వా, సే, ఎస్ఏ, సే, షా, ఎస్హెచ్ఏ, షా, సా, ఎస్ఏ, సా, హా, హెచ్ఏ, హా, అలా, ఎల్ఏ, లా. ఇవి తెలుగు టు ఇంగ్లీష్ లెటర్స్. అంటే వీటిని యూజ్ చేసి మనం తెలుగు పదాల్ని ఇంగ్లీష్లో రాయొచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు పడవ అన్న పదం ఉందంటే దాన్ని తెలుగులో మనం ఎలా రాస్తాం? ప డ వ. తెలుగులో పడవ ఇలా రాస్తాం. అదే దీన్ని ఇంగ్లీష్లో రాయాలంటే, పడవ అనే పదాన్ని ఇంగ్లీష్లో రాయాలంటే పా. పాకి ఇంగ్లీష్లో లెటర్స్ ఏం రాస్తాం? పిఏ. ఇంగ్లీష్లో ఏం రాస్తాం? పిఏ. 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 డా. డాకి ఏం రాస్తాం? డా. డిఏ. డిఏ. వా. వాకి ఏం రాస్తాం మనం? విఏ. వా. ఇది పడవ స్పెల్లింగ్. తెలుగులో పడవ స్పెల్లింగ్ని ఇంగ్లీష్లో ఎలా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ అరక అనే పదం ఉంది. ఆ రా క. ఈ పదాన్ని ఇంగ్లీష్లో ఎలా రాయొచ్చు? ఆ అంటే మనకి ఫస్ట్ లెటర్ ఏంటి? ఆ ఏ. రా. రాకి ఏముంది? రా అనే లెటర్కి ఆర్ఏ. కా అనే వర్డ్కి లెటర్కి ఏముంది? కా. కేఏ. సో అరక స్పెల్లింగ్ ARAKA, అరక. ఓకే, నెక్స్ట్ ఆట. ఆట. ఇక్కడ ఆ అనే దానికి ఏముంది? ఆ అనే లెటర్కి ఏముంది? ఓకే, నెక్స్ట్ ఐదవ. ఐదవ అనే పదాన్ని ఇంగ్లీష్లో ఎలా రాయొచ్చో చూడండి. ఐ. ఐ అంటే ఇక్కడ మనకి స్పెల్లింగ్ ఏముంది? ఐకి ఏఐ. ఐ. దాకి ఏముంది? దా. దాకి డిఏ. ఐద వా. వాకి వా స్పెల్లింగ్ ఏంటి ఇక్కడ? విఏ. సో ఐదవ స్పెల్లింగ్ AIDAVA. ఐదవ. ఓకే. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఒకటి. ఒకటి. ఓ మీన్స్, ఓ స్పెల్లింగ్ ఏంటి? ఓ. కా అంటే కేఏ. టీ. టా అంటే టీఏ. సో టాకి కర్మిస్తే టీ అవుతుంది. టాకి కర్మిస్తే టీ అవుతుంది కదా. రేపు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను గుణింతాలు. టీ అంటే TI వస్తుంది. ఓకేనా? సో TI ఒకటి. నెక్స్ట్ కడవ. ఈ వర్డ్ని ఇంగ్లీష్లో రాద్దాం. కా అంటే కే. డా అంటే డిఏ. వా అంటే విఏ. ఓకే, కడవ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ వర్డ్స్ నేర్చుకుందాం, రిమైనింగ్ లెటర్స్తో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.